ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు మాజీ సీఎం జగన్. రాజధాని పేరుతో స్కామ్లకు తెరలేపుతున్నారంటూ ఆరోపించారు. రాజధానిలో భారీగా అవినీతి జరుగుతోందని, ఇలా జరిగితే భవిష్యత్తులో ఏపీకి రాజధాని లేకుండా చేస్తారని విమర్శించారు. అమరావతిలో కనీస మౌలిక సదుపాయాల కోసమే కొన్ని కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని, జీవితాంతం రోడ్లు వేయడం, డ్రైనేజీలు తవ్వడంతోనే సరిపోతుందన్నారు. రాజధాని రైతులతో భేటీ అయిన జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చాక రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా రాజధాని అంశంపై ముందుకు వెళ్తామన్నారు. ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజు కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని. రాజధాని అంటే ఏంది? రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు, ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాను. ఆడ నీకు ఆడ పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు, ఇటు ఉంది కదా నేను సీ పోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది, మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి, 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది, మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. నీకు రాజధాని అంటే ఏంది? ఇది స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తా ఉన్నాం. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏమి లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలా ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు, 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి ఈ పక్క ఆ పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది, సరిపోతుంది అని మనం చెప్తా ఉన్నాం. సో అట్లుంది పరిస్థితి. ఏమంటే ఆడ స్కాములు కావాలా, మళ్ళీ ఆడ రియల్ ఎస్టేట్ చేయాలా, రియల్ ఎస్టేట్ చేయండి ఆడ పనులు మొదలు పెట్టరు. సో పోర్టు పనులు ఆపడము, ఈయన చుట్టూ ల్యాండ్ కొనుక్కోవడం, తర్వాత మనం పోర్టు పనులు స్టార్ట్ చేయాలని